ధర్మరాజు శ్రీకృష్ణ సంహితుడై భీష్ముని కడకేగుట. ఈ విధంగా తనను కీర్తిస్తూ ఉన్న కుంతీదేవి మాటలకు అంగీకరించి గోవిందుడు తన మందహాస విశేషం చేత మోహాన్ని కల్పించి రథం ఎక్కి హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు కొంతకాలం నిలువుమని ప్రార్థించగా సరే అన్నాడు శ్రీకృష్ణుడు. బంధువులనందరినీ మట్టుపెట్టానన్న దుఃఖంతో తలడిస్తున్న ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాలుగా ఓదార్చారు. అయినా ఆయన మనస్సుకు ఊరట లభించలేదు. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఈ విధంగా అనుకున్నాడు. తన దేహాన్ని పోషించుకోవటం కోసం అనేక జంతువులను చంపించే దుర్జనుని వలె గురువులు, బాలకులు, బ్రాహ్మణులు, కొడుకులు, సోదరులు వీళ్లని యుద్ధంలో చంపించిన పాపకర్ముడిని ఇంత రాజ్యకాంక్ష ఉన్న నాకు 100,000 సంవత్సరాల తర్వాతైనా నరకబాధ తప్పుతుందంటావా? ప్రజా పరిపాలన కొరకు రాజు ధర్మయుద్ధంలో శత్రువులను వధించినా పాపం లేదు అని శాస్త్రాలంటున్నాయి. అయినా ఆ మాట నాకు సమర్థనీయంగా కనిపించటం లేదు. చతురంగ బలాలతో అనేక అక్షౌహిణీల సైన్యాన్ని చంపించాను. చనిపోయిన వాళ్ల భార్యలకు నేను మహాద్రోహం చేశాను. గృహస్థాశ్రమ ధర్మాలైన అశ్వమేధాది యాగముల వల్ల పురుషుడు బ్రహ్మహత్యాది పాపాల నుండి పరిహారాన్ని పొందవచ్చు అని వేదాలంటున్నాయి. బురద వల్ల బురద నేలకు, మద్యం వల్ల మద్యం పోసిన భాండానికి శుద్ధి ఎలాగైతే లేదో అలాగే బుద్ధిపూర్వకంగా చేసిన జీవహింసతో కూడిన యాగముల వల్ల చేసిన వాళ్ళకి పాపం పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గదు అని నా అభిప్రాయం. ఈ విధంగా ధర్మరాజు ఆహారాన్ని కూడా తీసుకునకుండా భీష్మాచార్యుడు పడి ఉన్న చోటికి తాను చేసిన ప్రజాద్రోహానికి చెలించిపోతూ వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణార్జునులు, భీమ, నకుల, సహదేవులు బంగారు రథాలు అధిరోహించి ధర్మరాజు వెంట వెళ్లారు. ఈ విధంగా పాండవులు సపరివారులై శ్రీకృష్ణునితో కూడా కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ దివి నుండి నేలకు కూలిన దేవత వలె సంగ్రామ రంగంలో పడి ఉన్న భీష్మునకు నమస్కరించారు. అంతటా బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, బాదరాయణుడు, కశ్యపుడు, అంగీరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వశిష్ఠుడు ఇత్యాది అనేక మంది రాజర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారు. వచ్చిన వారిని చూసి సంతోషించి దేశకాలములు తెలిసిన భీష్ముడు వారందరికీ తగు రీతి పూజలు చేయించి మర్యాదలు చేయించాడు. మాయచేత మానవదేహాన్ని ధరించి అఖిలీశ్వరుడు వచ్చాడు అనే పవిత్ర భావంతో గాంగేయుడు శ్రీకృష్ణుణ్ణి పూజించాడు. ఆయనలారా, భగవానుడైన కృష్ణుడు, బ్రాహ్మణులు, ధర్మము దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నెన్నో కష్టపరంపరల పాలైనారంటే ఇంతకంటే విచిత్రమైన విషయం ఏముంటుంది? సంతసమింతలేదు మృగశాపవశంబున పాండుభూ విభుండు అంతమునొందియుండు మిము అద్భకులన్ కొనివచ్చి కాంక్షతో ఇంతల వారిగా పెనిచే ఎన్నడు సౌఖ్యము పట్టగానదు ఈ గొంతి అనేక దుఃఖములకుందుచునుండును భాగ్యమెట్టిదో. పాపం మీ అమ్మ కుంతీదేవి సంతోషం రవ్వంతైనా ఎరగదు. పాండుమహీపతి మృగరూపంలో ఉన్న మునిశాపం వల్ల మృతి చెందగా పసికందులైన మిమ్మల్ని అరచేతులలో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ఇంతవారిని కావించింది. ఏనాడూ సౌఖ్యానికి నోచుకోలేదు. బతుకంతా పడరాని కష్టాలతోనే గడిచిపోయింది.